नारायणस्य दिव्याज्ञया प्रवर्तमानस्य दिव्यनाभि कमलसम्भूतस्य ब्रह्मणः प्रथमपरार्धानन्तरे द्वितीयपरार्धे पञ्चाशदाधे प्रथममासे प्रथमपक्षे प्रथमे हनि द्वितीययामे तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले नामधेयेन्द्रसमये पार्थिवानन्दकूर्मश्वेतवादावित्रिमनुब्रह्मप्रलयाख्य सप्तकल्पानां मध्ये श्वेतवाराहकल्पे स्वायम्भुव स्वारोजय उत्तमकामसूर्याग्निधर्मब्रह्मौद्रकाच्च भौज्य चतुर्दशमनमनरामन्दरे षट्स्वतीदेषु सप्तमे सप्तति महायुगानां सप्तविंशतिमध्ये अष्टाविंशतितमायुगे प्रदत्रे तद्वावयुगेषु गतेषु वर्तमाने कलियुगे प्रथमपादे विक्रमशालि वाहनवीयाभिनन्दन रूपनां मध्ये वर्तमान व्यावहारिक चान्द्रमानेन संवत्सराणां मध्ये चैत्रमासे शुक्लपक्षे रामनवम्यां सौम्यवासरे शुभवासरे नक्षत्रे शुभयोग शुभकर्ण एवं विशिष्टे मुहूर्ते अंता मम अनुकोंडी जन्म प्रभृति बाल्य कौमार यौवनवार्धक्येषु ज्ञानकाय कर्मकृत वृत्तावृत्त प्रकीर्णकाक्रान्तमस्तक्षयद्वारा तालुकाभिः सप्तऋषिमण्डल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने चन्द्रमण्डल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने मण्डल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने त्रिगुणिताग्निष्टोमातिरात्रवाजपेय पौण्डरीकादिशतकृत पुण्यफलावाप्त्यर्थम् अत्र स्थितानां भक्तजनानां सकुटुम्बानां क्षेमस्थैर्याजुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मकल्याणार्थं चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं समस्त मंगళావాప్యర్థం లోక కళ్యాణార్థం అందా నమస్కారం చేసి చెప్పండి శ్రీ మయా సహ దశ పూర్వేష దశ పరేష ధ్వంస్యానా సర్వేషాం నృణాం నరకాత్ శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే हिरण्यगर्भस्तमवत्तदाग्रे भूतस्य जातः पदरेकासीत् कन्यादानमन्त्राः कन्यां कनकसम्पन्नां कनकाभरणेर्युतामेकृतो भोजाः कन्ये देवी पार्श्वयोः साक्षिणः सर्वदेवतालङ्कृतां साध्यं सुशीलाज सुधीं दानसात्पुण्यार्थं सालग्राम गोभूहिरण्यदानादि षोडश महादानानि करिष्यामि तिष्ठन्ति भवनानि चतुर्दशाश्रया भूमि वराहेण समुद्धृता हिरण्यगर्भगर्भस्थं हेम बीजं विभावसो देवस्य
हस्ताभ्याम् प्रतिगृह्णामि प्रतिगृह्णातु इयम् सीता मम सुता सह धर्मेण प्रतीक्षजैनाम् भद्रम् देवाम् गृह्णीष्व पाणिना महाभागा छायेवानुगता सदा కుమారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి క్షీరాబ్ధి నయా నయా మానిని మానిని జనకాత్మజ జనకాత్మజ దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ అనేన అనేన కన్యాదానేన కన్యాదానేన సర్వాత్మకః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః ప్రీతః సుప్రీతః ప్రసన్నః సుప్రసన్నః వరదః వరదః భవతు భవతు పుత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్యోద్భవాన్ సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి అంతా ఒక్క మారు చెప్పండి ప్రదాస్యామి ప్రదాస్యామి కన్యాదాన సమర్పణ సమయే మంగళవాద్యం కుర్యా తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టకచూర్ణికా పఠిత్వా శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతకా శ్రీకంఠద్రవ పుండరీక హనుమాన్ శ్రీకృష్ణ ముహూర్తే శ్రీకృష్ణస్య విలాపరస్య భవనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజట శ్రీసోదరస్య ప్రభో పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతం కుర్వంతు వాం మంగళం నారాయణ ధ్యాన శ్రీదేవి సరస్వతీ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘట సంభవస్య రమణీ సీతా శచీ రోహిణీ రాసాగర మేఖలా గుణవతి రేవక్షుషారుంధతే కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం భగవతీ కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతీ కన్యా నదీ గోమతీ కాళీ వేగవతే సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ చ కుముద్వతి సరిరః కుర్వంతు వాం మంగళం గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనేషు చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం వరకూర్మకం చ పురాణాని వై మార్కండేయ ముఖానాస్య మనిషం కుర్వంతు ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుండ్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్ఛాయాపతేర్నందనः కేతురధగ్రహానవసుభాయేకాదశస్థానగా నక్షత్రాజలగ్నయోగధయ కుర్వంతు వాం మంగళం సావధాన శ్రీకాంతాకుజకుంభకుంకుమ పరిరంభో గుణానాన్నిధిః పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమై విభీషణ ప్రభృతిర్భక్తైः సదా సేవితः పాయాద్దో భగవాన్ పురాణపురుషం కుర్వంతదా శ్రీరామానుజ భక్తరార్య సభగోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవా వేదైः శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపై సదా సేవితః ఆయాదో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం
సప్తాశీతి సహస్రాణం చతుర్దశ భవనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నిమనగిరి వరుణమాల కుబేర ఈశానాద్యష్టలోక బాలకానాం అనువర్జటా కోటి మణిమయాన వందిత గాత్రయమాన నారాయణ పాదారవింద సందోహానాం త్రైస్త్రింశత్కోటి దేవతానాం గర్భమందిర సుఖాధికాస్థూలమధ్యరంగ మహదాస్థాన సౌధాంతరాల గోపురమండపయాగచారాజ్యనేక మండపరత్నమండవాది మహత్తబాణాదిరాత్రగణమేధాస్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం నారాయణ దివ్య ప్రబంధక మీమాంస వేదాంత భాష్యాగమ శబ్దశాస్త్రాణం భారత రామాయణ భాగవత శ్రీపాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం కనకరత్నమోక్తి గదుకోర చిత్రవలే గంధ పుష్పాక్షత పవిత్ర దుర్వార కుంకుమ గోరోజ ధ్వజారోహణ తీర్థాన్వయ భేరీదాడన యాగోపకరణ కుంభస్థాపన దేవతాక్మాన స్తోత్ర శతదంహితాసారేణ లగ్నస్య తిథివార నక్షత్ర లగ్నహోరాత్రే కాన నవాంశద్వాదశాంశం త్రింశంశకాలాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తాః ఏకాదశస్థానఫలదాః సుముహూర్త సుప్రసన్నా భవంతు. సమయం సరిగ్గా సుముహూర్తం అభిజిన్ లగ్నంలో అభిజిన్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతూ ఉన్నది. జీలకర్ర బెల్లాన్ని అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున దాన్ని అలంకరిస్తారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అందరికీ జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. అంతా సేవించండి. ధ్రువంతే రాజా ఇది మంత్రేణ గుడజీరగే పుష్పాక్షత సహితే శ్రీ సీతా మహాలక్ష్మీ రామచంద్రవరయో శిరసోః నిక్షిపే. రామనారాయణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం సీతారామ సీతారాం జయ సీతారాం 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 జయ సీతారాం సీతారామ సీతారామ సీతారాం జయ సీతారాం 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 జయ సీతారాం సీతారామ సీతారామ సీతారాం జయ సీతారాం. కొన్ని వేల మంది ఉన్నాం. ఎంత గట్టిగా ఉంది కూడా రామనామ స్మరణ. 1000 మంది ఉన్నాం. అయోధ్యలో రాముడు కనబడాలి. ఇక్కడ మండపంలో ఉన్న రాముగారు కనబడట్ల. మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉండే అనారోగ్యాలన్నీ తొలిగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ క్రోధనామ సంవత్సరం. అందుకని ప్రతి ఒక్కరు గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి. జై శ్రీరామ్. సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం. రాజా రామచంద్ర భగవానికి అనంతరం శ్రీ సుముహూర్త సమయం పూర్తయింది మనకి. ఇప్పుడు మాంగళ్య ధారణ, ఆ తర్వాత వారణమాయిరం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలు ఉంటాయి.
ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం. మనకు ముహూర్త సమయానికి సరిగ్గా 12 గంటల సమయంలో ఆ జీలకర్ర బెల్లం అనేటువంటిది జరగాలి కనుక ఆ పద్ధతి మనం జరుపుతాం. ఇప్పుడు మనకి పుష్పోదక శ్రవణం జరిగిన తర్వాత మాంగళ్య పూజ జరుగుతుంది. ఆ మాంగళ్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అని అంటే, సూత్ర మూలే తతో గౌరి సూత్ర మధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతా అని ఆ మాంగళ్యంలో గౌరీ సరస్వతి మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు. పూర్తిగా సౌభాగ్యం. ఆ మాంగళ్యం అనేటువంటిది అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అది ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి మాంగళ్యానికి విశేషం ఏమిటి అని అంటే, భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఒక మాంగళ్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను, ఒక మాంగళ్యాన్ని పుట్టినింటి వారు ఇస్తున్నట్లుగాను 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. కానీ భద్రాచలంలో 3వ మాంగళ్యం కూడా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అని అంటే, భక్త రామదాసు గారు తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగళ్యాన్ని దాంతో చేర్చారట. అలాగా అటు పుట్టినిల్లు మెట్టినిల్లు దాంతోపాటు భక్తులు కూడా రామభక్తుడైనటువంటి రామదాసు గారు ఈ ముగ్గురు సమర్పించినటువంటి 3 మాంగళ్యాలకు పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగి ఆ మాంగళ్యాలను స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు. అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది. అంతా మాంగళ్య పూజ జరుగుతుంది, సేవిద్దాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే ఇది సంకల్ప్య మాంగళ్యాధిష్టాన దేవతాయై శ్రీం శ్రీయై నమః శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీదేవ్యై నమః శ్రీ భూదేవ్యై నమః శ్రీ నీలాదేవ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. అత్ర ఆవాహిత శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీదేవ్యై నమః శ్రీ భూదేవ్యై నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేన స్నానం. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జేతుధాదన మహేవాయ దక్షసే యోగశివతమోరసస్తస్య భాగయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామభూయస్య క్షయాయ జిన్మథ ఆపో జగదభాజనః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఓం గంధద్వారాంగురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. పుష్పాణి సమర్పయామి. ఆయనే దే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః పుండరీకాని సముద్రస్య గృహాణి. పుష్పాణి సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ధూపమాఘ్రాపయామి. దీపం సందర్శయామి. ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహగోరకితనేమ వరాక్షలీలా శ్రీరంగహర్మ్యదురమంగళదీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కుంకుమాది పరమద్రవ్యైశ్చ పూజయామి. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసిని అశేష జగతి సిద్ధ్రీం వందే వరదవల్లభ. ఓం భగ
भगवन्नारायणाभिमतारूपस्वरूपरूप गुणविभवैश्वर्यशीलाद्यनवधिकातिशय असङ्ख्ये कल्याणगुणनाम् पद्मवनालयाम् भगवतीम् श्रियम् देवीम् नित्यानपायिनीम् निरवध्याम् देवदेव दिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये। ओम श्रीं श्रीयै नमः। ओम अमृतोद्भवायै नमः। ओम कमलायै नमः। ओम चन्द्रसहोदर्यै नमः। ओम विष्णुपत्न्यै नमः। ओम वैष्णव्यै नमः। ओम वरारोहायै नमः। ओम हरिवल्लभायै नमः। ओम शार्ङ्गिन्यै नमः। ओम देवदेविकायै नमः। ओम लोकसुन्दर्यै नमः। ओम श्रीमहालक्ष्मीदेव्यै नमः। नानाविधपरिमलपत्र पुष्पाणि समर्पयामि यथा भागशः काश्मीरफले निवेदयामि प्रोक्ष्या परिशिच्य शोषमदाहनप्लावनानि कृत्वा सुरभिमुद्रया अमृतीकृत्य ॐ देवस्य त्वादुर्बाहुभ्याम् ऊष्णहस्ताभ्याम् मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि पादौ हस्तौ च प्रक्षालयामि ताम्बूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्पदक्षिणां समर्पयामि मङ्गलनीराजनदीपं सन्दर्शयामि महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् समस्तजननीं वन्दे चैतन्यस्तन्यदायिनीं श्रेयसीं श्रीनिवासस्य लक्ष्मीस्वरूपीं जानकीरमण गोविन्द మాంగళ్య ధారణ మాంగళ్య పూజ అయింది. యథాస్థానం మాంగళ్యం మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం. వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది. సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగువారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆ ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతునా అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా
లక్ష్మణ స్వామికి పవన సుధామనానికి భద్రాద్రి రామ గోవింద వైకుంఠ రామ గోవింద ఓంకార రామ గోవింద రామ నారాయణ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ కార్యక్రమం జరుగుతుంది. చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాయ భద్రాయ పరమాత్మనే నారాయణ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరయే రాజార్య పురోగమయ వరద గోవింద వారణమాయిరం అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణ ముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరవేలారణంగినిన్ துணை வெல்லினாடாண்ட மடமையில் மெல்லுகிறாள் ஆயர் குலவேந்தனாகத்தால் தென்புதுவை பேயர் பயன் விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதிர் புராண பொற்பூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினார் வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதிர் புராண பொற்பூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினான் நாளை வதுவை மணமென்னு நாளிட்டு காளை கமுகு பரிசுடை பந்தல்கி கோளாரி மாதவன் கோவிந்தன் என்பானோர்
அவனு கஹத்தான் கண்டகானவீனை வேயாறு பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே அவனு கஹத்தான் கண்டகானவீனை வேயாறு பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னத்தாளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் भुवनस्य पत्रिविवस्वद्वादे अभिनो गुणाहि गृहदेशविधराधिपत्यैः पयस्वतीरन्धिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषानासहसो यामनोताः बृहस्पतिर्नाथविश्वोतवायुः सन्धुवानावाता अभिनो गृह्णन्तु इष्टम्भो दिवो धर्मः पृथिव्या अस्येषानाजगतो विष्णुपत्नी సీతారాముల గిరుకల్యాణ మహోత్సవ సమయమందు చుడి కొడుతనాచియారు సంభావనై ఈ విధంగా వారణమాయిరం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలటవి. ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలముడిలాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. అంటే అలాంటి ఆ ముత్యాల తలంబరాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబరాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి. ఇంకా తలంబరాలు అవ్వలేదు. సత్కారుల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబరాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాల్సిందిగా దక్షిణాగ్రహే మనోహస్మాగోరి రాజసత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీశ్రయతాం మయి యథాహమస్యాద్రుపదకస్త్రియే యథాస్త్రీప్రియే ప్రియా ఏవం భవస్య నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః యథావీత్యగ్నిర్భవతి తథేతి వాయురాహవత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం
సుముహూర్తోస్మిన్ భవంతో మహాంతో నిగృహంతో అక్షదారోపణ ముహూర్త సుముహూర్తోస్తు. జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్త రామదాసు గారు పేరున శ్రీరామచంద్రమూర్తి రామదాసు గారి పేరున సీతాదేవికి పట్టువస్త్రాలు తమిళగంట కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం గారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. నరసింహరాజు గారి తరఫున అందరికీ అందేటట్టుగా 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఎవరు తోపులాడక్కర్లేదు. బస్సులోనూ మీకు పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. తలంబరాలు వెళ్ళిపోతున్నాయి. మా సిబ్బంది ద్వారా అర్చక స్వామి ద్వారా అన్ని కౌంటర్లకి కాసిన వెళ్ళిపోతాయి. మీరెవరూ ఇక్కడికి రావక్కర్లేదు. అందరికీ ఏర్పాటు చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు. అదే కాక మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఆర్టీసీ వారి ద్వారా కార్గో వారి ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది. ఆ ఏర్పాటు కూడా దేవస్థానం చేశారు. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఎవరు కూడా నాకు అక్షతలు అందలేదు అని ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. కళ్యాణం పూర్తి కాలేదు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు దాకా సీతమ్మ వారు ఎదురుగా ఉన్నారు. మళ్ళీ సీతమ్మ వారు రాముల వారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాతే కళ్యాణం పూర్తి అయినట్లు. మనం ఇప్పటిదాకా కళ్యాణంలో సీతమ్మ వారిని రాముల వారిని ఎదురెదురుగా కూర్చోవడం చూసాం. ఇప్పుడు రాముల వారి పక్కకి సీతమ్మ వారు చేరిన తర్వాత హారతి సమర్పించిన తర్వాతనే కళ్యాణం పూర్తయినట్లు కనుక పూర్తయినట్టు లెక్క. మీరు అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఆ హారతి కూడా సేవించుకుందరు. కానీ ఎవరు లేవకుండా మేము చోట్లలో కూర్చొని సేవించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు. హారతి మంగళహారతి అయిన తర్వాత అప్పటికి పూర్తయినట్టు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. అందరికీ కూడా కళ్యాణ సమయంలో కేవీఎస్ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే దైవజ్ఞ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారు స్వామివారి పక్కకి వెళ్ళిన తర్వాత వేదాశీర్వచనం, ఆ తర్వాత మంగళహారతి అప్పటికి పూర్తయినట్టు. ఆ వేదాశీర్వచనం మీ అందరికి కూడా స్వామివారి ఆశీస్సులుగా అందుతున్నాయి కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చోండి. 60 కౌంటర్ల ద్వారా మరియు ప్రతి బస్సులోనూ ఇచ్చే ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు. అందువల్ల దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన. ఓం యోవైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుః కీర్తిం ప్రజాం దదుః
భాగధేయేనైవేనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి రవతేర్వై దేవతాస్తాః సర్వా బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యాద్ వేద నమస్కుర్యాన్నా శ్లీలంకీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం శతతో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేన దేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నేయశస్త్రయశస్త్రేంద్రావతీమపచిదీమిహావః అయం మూర్ధా పరమేష్ఠే సువర్చాః సమానానాముత్తమశ్లోకోऽస్తు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజేన దేవం వేద నవో నవో భవతి జాయమానోऽహ్నాం కేతుర్హసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయం ప్రచంద్రమాస్తిర్దీర్ఘమాయుః సర్వేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యః కామేభ్యో వై కామేభ్యః సంధిః కామేభ్యో వై కామేభ్యః సంధిః కామేభ్యః సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే సంధిర్దుహే తత్తద్దుహే సంధిర్దుహే తత్ సంధిరితి సంధిః తత్తద్దుహే దుహే తద్యజమానాస్తద్దుహే తద్యజమానాః తద్యజమానాస్తత్తద్యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాస్తత్తద్యజమానాः సర్వాన్ యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాः యజమానాः సర్వాన్ కామాన్ సర్వాన్ యజమానాः యజమానాः సర్వాన్ కామాన్ సర్వాన్ కామానవావకామాన్ సర్వాన్ కామానవావకామాన్ అవరుంధతే వకామాన్ కామానవరుంధతే అవరుంధతే వావరుంధతే ఇతరుంధతే ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాల్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృషభం కృణు శతమానం భవతి సదాయుః పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం సుతపోషవృద్ధిం భద్రాద్రిరామోదిశతాత్ సదావః వనమాలీగదీశార్ంగీ సంఘీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంవిధి భవంతో మహాంతో నిగృహంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాది భవంతో మహాంతో నిగృహంతు స్థితానాం సర్వేషాం గోత్రాణాం కళ్యాణకర్తॄణాం కారయితॄణాం తత్తద్గోత్రాణాం నామధేయానాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాది భవంతో మహాంతో నిగృహంతు ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్వితి భవంతో మహాంతో నిగృహంతు రాజద్వారే రాజమందిరే సకల కార్య దిగ్విజయార్థ సిద్ధిరస్తు భద్రాచల శ్రీ సీతారామచంద్ర కటాక్ష ద్వారా సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు సత్యాయేతా ఆశిషః సంతు సత్యాః సంతు యజమానస్య కామాః ఏవం పునర్దర్శన ప్రాప్తిరస్తు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు కళ్యాణోత్సవం జరిగినట్లుగానే రేపటి రోజున పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. మనం ఈ పక్షోత్సవాల్లో భాగంగా రామాయణ పారాయణను 9 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి ఈ రోజుతోటి 9 రోజులు నవరాత్రులైన తర్వాత రేపటి రోజున పట్టాభిషేకోత్సవం రాముల వారికి జరుగుతుంది. ఈనాడు ఈ కళ్యాణం ఎలాగైతే రాముడికి చాలా ప్రసిద్ధముగా ఉన్నదో,
రామునికి తప్ప మరెవ్వరికీ చేయలేనటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకోత్సవ సేవ రేపటి రోజున వైభవపేతంగా ఇదే కళ్యాణ మండపంలో జరుగుతుంది. రాముని పట్టాభిషేకాన్ని మనం దర్శిస్తే మనకు పాపములు తొలగడం అనే కాక ఉద్యోగం లేనిటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుందిట, పదోన్నతి కలుగుతుంది అని అంటారు. అవన్నీ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో రామ పట్టాభిషేకం ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగతాయి అంటారు. అలాగా ఆ పట్టాభిషేకోత్సవానికి ఉండేటువంటి విశేషం అలాంటిది. కనుక రేపటి రోజున జరిగేటువంటి పట్టాభిషేకం ఈ రోజు ఎలాగైతే కళ్యాణోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవపేతంగా మనం పట్టాభిషేకోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటాం. కనుక అలాంటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని కూడా మీరు సేవించుకోండి. అంతేకాదు మనం ఇప్పుడు అందరూ లేస్తున్నారు, లేవకూడదు అనమాట. కారణం ఏంటంటే మనం ఇంకా సీతమ్మ వారిని రాముల వారిని చూడలేదు కలిసి కూర్చున్నప్పుడు. కనుక ఇప్పుడు కలిసి కూర్చొని అక్కడ హారతి ఇచ్చేంత వరకు కూడా ఇంకా కళ్యాణం అయినట్లు కాదు. లోపల అర్చక స్వాములు అలంకారం చేస్తూ ఉన్నారు. ఆ అలంకారాన్ని మనం సేవించాలి కదా. కళ్యాణం చూసిన తర్వాత చిట్ట చివరిలో మనం తొందరపడిపోతే ఎట్లాగా? ఇది మామూలు పెళ్లిళ్ళు లాంటిది పెళ్లి కాదు కదా. ఇది దైవ కళ్యాణం. దైవ కళ్యాణంలో తొందరపడకూడదు. మానవుల కళ్యాణంలో మనం ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి. అసలు ఆలయానికి వచ్చింది కానీ అలాగే ఈ కళ్యాణాన్ని సేవించుకోవడానికి వచ్చింది కానీ దేనికోసం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం. బయట మనం రకరకాలుగా ఉంటాం, అక్కడ ఉండేటువంటి మనస్సు బయట చాలా రకాలుగా పరిపరి విధాలా మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సు ఒక చోట నిలబడాలి అని అంటే దైవ సన్నిధానంలోనే నిలబడుతుంది అని దైవ సన్నిధానానికి వచ్చి ఇక్కడ మనం స్వామి సన్నిధిలో కూర్చొని మనం అక్కడ తొందరపడకూడదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చక్కగా మన మనస్సులో పదిలపరుచుకోవాలి. ఎందుకు అనంటే మనం ఈనాడు ఇక్కడ చాలా మందికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అంటే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, వారెవరికీ లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకి ఇక్కడ ఈ కళ్యాణోత్సవం సేవించేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అది మనకు లభించింది అని అంటే మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క. అందుకని మనం తొందరపడకుండా చక్కగా ఈ కళ్యాణోత్సవ సేవను మనం పూర్తి చేసుకుందాం. ఇక్కడ మంగళహారతి జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రివండి దేవనాథ రామానుజ జీయస్వామి వారు ప్రత్యక్షంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని వేంచేసి ఉన్నారు. వారు మనకు చక్కని వారి మంగళాశాసనాలను అందజేస్తారు. అది కూడా మనం విందాం. మనందరికీ వారు ఆశీస్సులు అందిస్తారు. స్వామివారి మంగళాశాసనములను మనకు వారి యొక్క వాక్కుల ద్వారా మనకు అందజేస్తారు. बोल राजा रामचंद्र भगवान की जय श्री राम. प्रिय भगवद्बंधुलारा, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని ఆరంభించుకొని నవమి నాడు మనమంతా కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈ పూట దర్శించి తరిస్తున్నాం. స్వామి యొక్క కళ్యాణం సకల లోకాలకి కూడా శుభాన్ని కలుగ చేస్తుంది. మనకుండేటువంటి బాహ్య అంతర్శత్రువులని నశింపచేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, సంపదలని, ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది. లోకమంతా సుభిక్షంగా శాంతిమయం అయ్యేట్టుగా చేస్తుంది అని మనకు ఆగమాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి పేరే క్రోధి నామ సంవత్సరం అని పేరు. అంటే అందరిలో మరి క్రోధం ఎక్కువగా ఉంటుందేమో, ప్రకృతిలో కూడా కోపం ఎక్కువగా ఉంటుందేమో. ఆ కోపం ఉపసంహరించబడి అందరూ శాంతమయం కావాలి అని శాంతస్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రుడు అమ్మ సీతమ్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనమంతా తరిస్తూ జగమంతా తరించాలి అని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు రేపు స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవం జరగబోతుంది. ఆ పట్టాభిషేకం అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. రాముడే
సకల జగత్పాలకుడు అని దాన్ని స్పష్టం చేస్తుంది. భరతుడు రామచంద్రుడు రావణ సంహారం చేసి తిరిగి అయోధ్యకు చేరే సమయంలో రాముడు వనవాసంలోకి వెళ్ళేటప్పుడు రామ పాదుకలని స్వామి పరిపాలిస్తున్నట్టుగా భావిస్తూ సింహాసనం పైన వాటిని ఉంచి భరతుడు రామ పరిపాలన తరపున తాను పరిపాలించాడు. అలా పరిపాలించి రాముడు వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉండే సంపద అది 10 పెరిగేట్టుగా రామ ప్రభావం చేత రామ పాదుక ప్రభావం చేత అలా ఏర్పడింది సుమా అని భరతుడు ప్రకటించాడు లోకానికి. అంతేకాదు మహనీయత్నాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచలవాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద వైకుంఠ రామ గోవింద రామనారాయణ గోవింద గోవింద. పాదుకలను తిరిగి సమర్పణ చేస్తూ భరతుడు ఒక మాట చెబుతాడు. యావద్ ఆవర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వం సర్వస్య స్వామిత్వం అనువర్తయ. ఈ లోకమున్నంత వరకు సూర్య చంద్రాదులున్నంత వరకు ఈ అవని ఉన్నంత వరకు రామా నువ్వే ఈ జగత్ పరిపాలకుడివి సుమా, మేమంతా నీదాసులం సుమా. కనుక ఎప్పటికీ ఈ లోకమున్నప్పటికీ రాముడే ప్రభు అని ప్రకటించాడు భరతుడు ఆనాడు. ఈనాటికి మనం అలాగే భావిస్తున్నాం. రాముడే మనందరికీ ప్రభు అని భావిస్తున్నాం. కనుక రాముడు ప్రభు అయి ఉంటే మనందరికీ కూడా క్షేమం కలుగుతుంది. రామ పరిపాలన మనందరికీ చక్కటి శాంతిని సౌఖ్యాన్ని కలుగచేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం. మన జాతి అలా విశ్వసిస్తుంది. భారతీయ సంస్కృతి వైదిక సంస్కృతి రాముడే ఆయన సదా జగత్పాలకుడు సుమా అని విశ్వసిస్తూ మన జీవితాన్ని గడుపుతున్నాం. కనుక రేపు జరగబోయే పట్టాభిషేకంలో ఆ విశ్వాసాన్ని మరింత సుస్థిరం చేసుకుందాం. మా రామచంద్రుడికి సీతమ్మతో కూడి ఉన్న స్వామికి పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకొని ఈ కార్యక్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళంతా కూడా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా రామప్రభు యొక్క అనుగ్రహం చేత సీతమ్మ యొక్క అనుగ్రహం చేత వారంతా సుఖశాంతులతో జీవించాలి అని మేము ఆచార్య మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం అటు పాలకులలోనూ ఇటు ప్రజలలోనూ శాంతిని సౌఖ్యాన్ని సౌమనసత్వాన్ని కలిగించాలి అని స్వామి రామచంద్ర ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ బోల్ రాజా రామచంద్ర మహారాజుకి. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి. ఈ విఐపి గ్యాలరీ కూడా ఎగ్జిట్ నుంచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి, ఎదురు రాకుండా చూసుకోవాలి. పోలీసు వారు ఎవరు కూడా ఎదురు రావద్దు. ఈ ఎగ్జిట్ ఇది ఖాళీ చేయాలి. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఇస్తారు. కొద్దిసేపు అయితే లోపలికి క్రౌడ్ వచ్చేటట్టుంది. దయచేసి అందరూ భక్తులు గమనించాలి. ఎగ్జిట్ పోలీస్ టీం ఎగ్జిట్ దగ్గర నుంచి పంపించాలి. పోలీస్ టీం పంపించాలి. అక్కడ ఎగ్జిట్లో బయట ఎగ్జిట్లో ముత్యాల తలంబ్రాలు ఇస్తున్నారు. దయచేసి వెళ్ళవలసిన కోరుచున్నాము. విఐపి ఎగ్జిట్ ఖాళీ చేయాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ మనవి, విఐపి ఎగ్జిట్ ఖాళీ చేయాల్సిందిగా పోలీసు వారు సహకరించాలి. బయటనే పెట్టాము, ఎందుకంటే క్రౌడ్లోకి వస్తే అయ్యగారుల మీద పడుతున్నారని బయటనే ముత్యాల తలంబ్రాలు ఉన్నాయి. అక్కడికే పంపించారు. ఇక్కడ క్రౌడ్లో వస్తే ఇబ్బంది అయిద్దని పోలీసు వారు సిఐ గారు ఈ గ్యాలరీని ఖాళీ చేయించాలి.
భక్తజనానికి మనవి, దయచేసి ఈ యొక్క ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి. స్వామివారు కూడా బయటికి వెళ్ళే సమయం వారు మళ్ళీ దేవాలయంలోకి ప్రవేశించాలి. అన్యదా భావించకుండా భక్తజనమంతా సహకరించి ఈ యొక్క విఐపి గ్యాలరీలోంచి బయటికి వెళ్తే ముత్యాల తలంబ్రాలు వస్తున్నాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. పోలీసు వారు మీరు అలర్ట్గా ఉండాలి. అక్కడ గ్యాప్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి అక్కడ. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్వామివారు కూడా బయటికి వెళ్ళే సమయం అయింది, ఆసన్నమైంది. దయచేసి సహకరించాలి. అందరూ వెళ్ళాలి. అక్కడ ఎగ్జిట్లో లోపలి నుంచి బయటికి రావద్దు, బయట నుంచి లోపలికి రావద్దు. కానిస్టేబుల్ గారు, ఎగ్జిట్ ఎస్ఐ గారు అందరూ వెళ్ళిపోవాలి. అందరినీ పంపించండి దయచేసి. భక్తజనం అంతా వెళ్ళిపోవాలి. లాస్ట్లో అందరూ కూడా ఖాళీ చేయాలి. ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. ఒకేసారి ముందరు కూడా ఈ దేవుడితోటి సమానంగా వెళ్ళిపోతారు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. దయచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అందరు భక్తజనం బయటనే పూర్తి స్థాయిలో అక్షింతలు వెళ్తున్నాయి. ఇక్కడ ఎవరికి ఇయ్యరు, ఇక్కడ ఎవరికి ఇయ్యరు. దయచేసి అయ్యగారి మీద పడుతున్నారు మీరు, అది తప్పు కదా. అయ్యగారి మీద అక్షింతల కోసం పడుతున్నారు, తప్పది. వారందరికీ అందజేస్తారు. దయచేసి టచ్ చేయొద్దు, అయ్యగారులని టచ్ చేయొద్దు. దయచేసి గౌరవించండి సంప్రదాయాన్ని. బయటికి వెళ్తున్నాయి, వాటితో పాటు వెళ్ళండి, మీకు ముత్యాల తలంబ్రాలు వస్తాయి. దయచేసి ఇక్కడ గ్యాలరీలో ఎవరు ఉండొద్దని కోరుతున్నాం. స్వామివారికి ఒక్కొక్కరు బయటికి వెళ్ళాలి. పోలీస్ వారు సహకరించాలి. సిఐ గారు, కానిస్టేబుల్స్, సిఐ గారు ఇక్కడే ఉన్నారు, మీరు వాళ్ళని పంపించాలి. దయచేసి పంపించాలి, దయచేసి పంపించాలి. సిఐ గారు, గేట్ దగ్గర ఉన్న సిఐ గారు, మీరు ఓన్లీ నిలబట్టమే కాకుండా వాళ్ళని పంపించాలని మనవి చేస్తున్నాము. వెకేట్ ద విఐపి గ్యాలరీ. అక్కడికి వెళ్ళిపోయిన ఇక్కడ ఏం లేవు. స్వామివారికి మీరు ఇవ్వాలి, త్రోవ ఇవ్వాలి. స్వామివారికి త్రోవ ఇవ్వాలి, స్వామివారికి త్రోవ ఇవ్వాలి. సిఐ గారు పంపించాలి, మీరు నిలబట్టం కాకుండా పంపించాలని కోరుతున్నాం. అందరు కూడా వెనక వైపు వెళ్ళాలండి. వాళ్ళు స్వామివారు వెళ్తున్నారు, యతీంద్రుల వారు వారికి త్రోవ ఇవ్వాలి. అదేవిధంగా స్వామివారు వాహనంతో ఏం కావాలి ఇప్పుడు పంపించకండి దేవుణ్ణి. లేదు ఒక్క నిమిషం, వాళ్ళు వస్తారట. శటగొప్పం పెట్టాలి కదా, ఎక్కడ పెడతారు? వస్తారు వీళ్ళు. ఒక్క నిమిషం, ఎవరు రానిద్దామా, అందరు వెళ్ళిపోవాలి. పోలీసు వారు సహకరించాలి. అందరూ మళ్ళీ బయట నుంచి లోపలికి ఎవరిని రానియద్దు. క్లోజ్ ఇట్. బయట నుంచి లోపలికి ఎవరు రావద్దండి. క్లోజ్ ఇట్. బంద్ చేసినాం కదా సార్, ఇక్కడ బంద్ చేయండి, గేట్ బంద్ చేయండి. పోలీస్ వారు అక్కడ జరుగుతున్నది. సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆపాలి. గేట్ వేయండి, అది ఉంది కదా స్టాపర్. తొందరగా బయట నుంచి లోపలికి రానియద్దు. ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్, బయట నుంచి ఎవరు లోపలికి రావడానికి లేదు. పిలుస్తారా? స్నిగ్ధ గారు ఎక్కడున్నారో, స్నిగ్ధ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. ఎక్కడున్నారు తల్లి? తప్పదు మేడం. ఒక్క నిమిషం. బాబా ఆగే అయ్యండి, బాబు ఆగండి. మరి మీరు ఎక్కడే పోతారు? అయ్యండి ఒక్క నిమిషం తల్లి.
పెట్టండి. వారు జరగండి. ఇది ఎగ్జిట్ పెట్టండి. ఇది ఎగ్జిట్ ఉంచండి అమ్మా. ఇది ఎగ్జిట్ పెట్టండి. ఇది ఆపండి అమ్మా. ఒక్క నిమిషం. ఇది ఎగ్జిట్. అజిత్ భాయ్ పాండి మీతో పాటు రావాలి కదా. పిల్లలు సీఎం ఆఫీస్ కింద. చలో చలో కింద పంపు. అత్త మేరీ ఆగు బాబు. నీ ఫోటోగ్రఫీ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ 5 నిమిషాలు ఆగాలి కదా. మొత్తం ఎన్ని యాంగిల్స్ తీసుకోను. దండం పెట్టుకోవడం. దయచేసి దర్శనం అయిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇదే వారు రారా మరి. పిల్లలు అక్కడ ఉండండి మేడం దగ్గర. హలో చెక్. పేరు పేరు జరుగు జరుగు. ఇట్రండి రండి రండి. జరగండి బాబు జరగండి. తల్లి జరగండి. ఏంది చేసి తొందరపడదు. సార్ సార్ ఎటు పోతావు అమ్మా? ఇప్పుడు ఎక్కడే పోతావు మేడం? సబ్ ఇన్స్పెక్టర్ గారు మీరు అది తెరిచి ఉంచుతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ మీరు గేట్ దగ్గర మీరే పంపిస్తున్నారు. ఫ్రమ్ హియర్ ఆర్ అబ్జర్వింగ్. ఎస్ఐ గారు మీరు ఎందుకు పంపుతున్నారు? లోపలికి ఎందుకు పంపుతున్నారు? అక్కడ క్లోజ్ చేయండి. ఉంది కదా అక్కడ, క్లోజ్ ఇట్. మీరే పంపిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్స్. ఇట్స్ నాట్ కరెక్ట్. వెళ్ళాలి తప్పితే లోపలికి రావడానికి లేదు. స్వామివారు ఉన్నారు లోపల. అక్కడ కూడా క్రౌడ్ డిస్పర్స్ చేయాలి. రవీందర్ గారు డిఎస్పీ గారు క్రౌడ్ని డిస్పర్స్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. క్రౌడ్ని డిస్పర్స్ చేయండి. డిఎస్పీ రవీందర్ గారు ఇక్కడ వెళ్ళిపోవాలి. అట్లా ఉండటానికి లేదు. కేవలం పోలీస్ వారే ఉండాలి. దేవుడు వెళ్ళాలి. బట్ ఉన్నారు ఇక్కడ. ప్లీజ్ సెండ్ దేమ్ అటువైపు, మీకు లెఫ్ట్ వైపు. డిఎస్పీ గారు రవీందర్ మీకు అటువైపు ఉన్నారు రెడీగా. అటువైపు దట్ సైడ్ ప్లీజ్ సెండ్ దెమ్ ఆఫ్. పంపించాలి.
ఎవరిని పంపడానికి లేదు, అబ్జర్వ్ చేస్తున్నాం మేము ఇక్కడ. దగ్గర ఉండే బాబు కానిస్టేబుల్ గారు, అక్కడ ఎవరిని పంపడానికి లేదు. ఒక్క ముచ్చం లేదు, ఇదేం కలెక్షన్? ఒక్క ముచ్చం లేని ఇది అంతా ఏంటి ప్యారా పొట్లాల్లో వస్తాయి, ఇంటికి వస్తాయి. నువ్వే తీస్తావా? మళ్ళీ మీరు వెళ్తారా?